హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు? నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా పండగొచ్చేస్తుంది కదా! ఇంకా న్యూ ఇయర్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే అయిపోద్ది. ఎలాగో వచ్చేస్తాయి. అండ్ మన పెద్ద పండగొస్తుంది. అందుకని చెప్పి ఇల్లులందరూ క్లీనింగ్ అన్నీ చేపిస్తారు కదా! సో, మీ క్లీనింగ్ ఎంతవరకు అయింది? ఏంటి అనేది షేర్ చేయండి. అండ్ అలాంటి క్లీనింగ్ అప్పుడు మనకి ఈ అగారో స్పాట్ క్లీనర్ ఏదైతే ఉందో అది యూజ్ అవుతది. ఒకవేళ మీ ఇంట్లో గనుక ఎక్కువ కార్పెట్స్, సోఫాస్ అన్నీ ఉన్నాయనుకోండి అలాంటప్పుడు ఇది బావుంటది. దీని గురించి డీటెయిల్డ్ వీడియో కూడా చేశాను. సో, ప్రోడక్ట్ గురించి తెలియకపోతే గనక అది రిఫర్ చేయొచ్చు. అండ్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. చెక్ చేయండి. ఈసారి సంక్రాంతికి ముందు నేను అర్బన్ క్లాప్ ఇవన్నీ కాకుండా నార్మల్ మనకి డైలీ వేజెస్‌కి దొరుకుతారు కదా మనుషులు. సో, వాళ్ళని ఇద్దరిని తీసుకొచ్చి ఇల్లంతా క్లీన్ చేపిచ్చేద్దాం అనుకుంటున్నాను. నేను చేయలేను. నాకంత ఓపిక అస్సలుండదు. ఫుల్‌గా చేసే అంత బలం లేదు. కానీ మళ్ళీ అర్బన్ క్లాప్ ఇవన్నీ ఆల్మోస్ట్ 5000-6000 అయిపోతున్నాయి. ఇంకా అంత బాగా ఏమీ ఫీలింగ్ రాలేదు. మెయిన్‌గా ఏంటంటే వాళ్ళు గోడలేమి క్లీన్ చేయరనమాట. సో, అంతా కడిగించి అన్నీ చేసి గోడలు క్లీన్ చేయకపోతే లైక్ పెద్ద పార్టే చేయనట్టు కదా! అందుకని ఈసారి మనకి నచ్చినట్టు చేపించుకుందాము అనుకుంటున్నాను. సో, చేస్తే వీడియో వ్లాగ్ చేస్తా తప్పకుండా. మీ క్లీనింగ్ ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది షేర్ చేయండి. అండ్ ఇప్పుడొచ్చేస్తే పెసరట్టు ఉప్మా చేశాను. చాలా రోజులకి పెసరట్టు ఉప్మా చాలా ఏదో ఒక స్పెషల్ డిష్ లాగా ఫీలింగ్ వచ్చేస్తుంటది కదా! చాలా సింపుల్ అయినా కూడా ఎందుకో ఒక స్పెషల్ ఫీలింగ్ వస్తది మన తెలుగోళ్ళకి. మీకు వస్తదా? చిట్టి పెసరట్లు అన్ని రకరకాలు వేస్తూ ఉంటారు. నేనైతే నార్మల్ ఉప్మా చేసేసి, దోసేసేసి దాని మీద ఇలాగా స్ప్రెడ్ చేసి మంచి ఆనియన్ చట్నీ అయితే చాలా బావుంటది. కానీ ఈరోజు నేను పీనట్ చట్నీ చేశా. ఇంకేంటి కబుర్లు? మీ అందరూ ఎలా ఉన్నారు? ఏంటి అనేది షేర్ చేయండి. అండ్ న్యూ ఇయర్ వచ్చేస్తుంది. ఏంటి ప్లాన్స్ అనేది కూడా చెప్పండి. సరేనా? అండ్ ఈ మధ్యన మా ఆయన చీరాలు ఎళ్లారు. సో, అక్కడి నుంచి అక్కడ శారీస్ ఫేమస్ అంటారు. అందుకని చెప్పి కొన్ని శారీస్ తీసుకొచ్చారు. ఇవన్నీ నాకు కాదు మమ్మీకి. నేను ఒకటో రెండో ఉంచుదాం అనుకుంటున్నా. సో, నేనేది ఉంచుకుంటే బావుంటది అనేది చెప్పండి. సరేనా? చీరాల మెయిన్‌గా కాటన్ శారీస్‌కి తర్వాత సీకో పట్టు అనేవో ఉన్నాయి. అలాంటి శారీస్‌కి చాలా ఫేమస్ అంట. సో, పట్టు శారీస్ అన్నీ అరౌండ్ 3500, 4000కి చాలా బావున్నాయంట. కానీ నేనేమి అంత కట్టను గదా! అందుకని డబుల్ వేస్ట్ అని వద్దనేసా. మమ్మీకి ఎలాగో కాటన్ శారీస్ యూజ్ అవుతాయి గట్టిగా. అందుకని చెప్పి ఇలాంటి కాటన్ శారీస్ తెప్పించాం. ఇది అరౌండ్ 700 పడింది. బయటివి మనకి అరౌండ్ 1200కి అలా దొరుకుతాయట. సేమ్ క్వాలిటీవి. నాకు పెద్దగా శారీస్ గురించి తెలీదు. బట్ వాళ్ళు చెప్పింది అండ్ మమ్మీని అడిగితే కనుక్కున్నది. సో, అలా ఉంది. క్లాత్ అయితే చాలా బావుంది. సో, డిజైన్స్ అలా కొంచెం ర్యాండమ్‌గా తీసుకొచ్చారు. నేనేం తీసుకోను. నేను ఇది కానీ, ఆ ఆరెంజ్‌ది కానీ అనుకుంటున్నాను. లైక్ ఇది కలంకారీ టైప్ ఆఫ్ క్లాత్ కూడా. సో, 3 ఏమో కాటన్‌వి, మిగిలిన 2 కలంకారీవి. ఈ ఆరెంజ్ కూడా చాలా బ్రైట్‌గా బావుంది. దీంతో డ్రెస్ కుట్టించుకుంటే ఎలాగుంటది? మీకేమైనా ఐడియాస్ కానీ, థాట్స్ కానీ చూసిన వెంటనే వస్తే నాకు చెప్పండి. సరేనా? సో, ఈ శారీస్ తీసుకొచ్చారు చీరాల నుంచి. మీరెవరైనా చీరాల వైపు, చీరాల బీచ్ అన్నీ ఉన్నాయి కదా! సో, న్యూ ఇయర్‌కి దానికి దేనికైనా ప్లాన్ చేస్తే కనుక చీరలు తెచ్చుకోండి మీరు కూడా. ఇంకోటి ఫేమస్ ఏంటంటే ఈ పట్టాభిరామ స్వీట్స్ అని చెప్పి అక్కడ స్వీట్స్ చాలా ఫేమస్ అంట. అరిసెలు, ఈ దీన్నేమంటారు కాజు పాకం. సో, కాజు పాకం అక్కడ అర కేజీ 320 అంట. ఇక్కడ నార్మల్‌గా ఆన్‌లైన్‌లోని ఈ ఇన్‌స్టాగ్రామ్ పేజెస్‌లోనే అమ్ముతున్నారు కదా! సో, లైక్ పావు కేజీ 300కి అమ్ముతున్నారు. ఎంత ప్రైస్ వేరియేషన్ కదా! కానీ అక్కడ జీడిపప్పు ఎక్కువ దొరుకుతదట. అందుకని చెప్పి కొంచెం తక్కువ రేట్‌కి అర కేజీ 320 అలా ఉందంట. అండ్ కోవా, అరిసెలు, బాదుషా ఇవి ఫేమస్ అంటే అవన్నీ తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ అయిపోయినప్పుడు గుర్తొచ్చింది చిన్న వీడియో తీయొచ్చు కదా! అందుకని చెప్పి మీతో షేర్ చేస్తున్నాను. అండ్ ఇదొచ్చేస్తే మన డిసానో పెన్ని పాస్తా. సో, మీరెవరైనా పాస్తా కొనుక్కుందాం అనుకుంటే ఒకసారి ఈ డిసానో పెన్ని పాస్తా ట్రై చేయండి. ఇందులోని మనకి ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ, ఫ్లేవర్స్ కానీ ఏమీ ఉండవు. సో, జస్ట్ హెల్తీ వెర్షన్ ఆఫ్ పాస్తా అన్నమాట. సో, పెన్ని పాస్తా షేప్ ఇలా ఉంటది మీ అందరికీ తెలిసినట్టు. ఇంకా వీళ్ళ దగ్గర స్పైరల్, స్పెగెటీ అలా రకరకాలవి దొరుకుతాయి. సో, మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. దీని లింక్ కూడా ఇస్తా డిస్క్రిప్షన్ బాక్స్‌లోని. ఒకసారి చెక్ చేయండి. సరేనా? ఇంకా అలా నడుస్తుంది మా రోజులైతే. నథింగ్ వెరీ స్పెషల్ ఏంటి కాదు. అక్క కొంచెం బెటర్ ఉంది. కానీ ఫుల్‌గా ఏం తగ్గలేదు. సో, గట్టిగా వచ్చింది కదా! లైక్ హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యేలాగా. అందుకని కొంచెం టైం పడతది ఫుల్లీ రికవర్ అవ్వడానికి. అండ్ ఎవరో నన్ను మన ఏమంటారు దీన్ని
స్టవ్ని ఒకసారి చూపించమన్నారు, అందుకని ఇంకా ఈ వ్లాగ్లో డీటెయిల్డ్గా చూపిస్తున్నాను. సో ఎవరికైనా బోరింగ్ అయిపోతే ఎన్నిసార్లు చూపిస్తావు నీ స్టవ్ అనిపిస్తే ఇంకా వ్లాగ్ ఆఫ్ చేసేయండి, పర్లేదు చూస్తాం హరీష అనుకుంటే కనుక యూ కెన్ చెక్ ఇట్ అవుట్ అన్నమాట. ఇది 4 బర్నల్ స్టవ్ వస్తుంది, జిగ్ జాగ్ మోడల్లో వస్తుంది. దీనిది ప్రీతి బ్లూ ఫ్లేమ్, ప్రీతి బ్రాండ్ అన్నమాట. మనకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది, ఆఫ్లైన్లో కూడా దొరుకుతుంది. నేనైతే ఆగ్రోమెక్ ఉంది కదా అందులో తీసుకొని ఆల్మోస్ట్ 2 years అయిపోతుంది. అసలు కంప్లైంట్ అయితే ఇప్పటికైతే ఏంటి లేదు, బాగుంది, మనం ఈజీగా యూజ్ చేసేసుకోవచ్చు. ఇదిగోండి ప్రీతి బ్లూ ఫ్లేమ్. ఇందులో మెయిన్ నాకు నచ్చినవి చెప్తా. ఇది ఫస్ట్ జిగ్ జాగ్లో వచ్చింది, అండ్ జిగ్ జాగ్లో రావడం వల్ల మనకి పొడుగ్గా వస్తుంది, అంటే ముందుకు కొంచెం ప్లేస్ ఉంటుంది అనమాట. మన కౌంటర్ టాప్ మీద పెట్టిన తర్వాత కొంచెం ప్లేస్ ఉంటుంది, అప్పుడు మనం గిన్నె గరిటో ఏదైనా పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి అందదు అనమాట నాబ్. మరి స్క్వేర్లా ఉందనుకోండి ముందు వరకు వచ్చేస్తుంది కదా, అప్పుడు పిల్లలు ఆన్ చేసేయడానికి ఆఫ్ చేసేయడానికి అలా ఏమైనా ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఫస్ట్ పిల్లలు చేస్తారు చేయరు అనే దానికన్నా ముందు అస్సలు స్పేస్ లేకపోతే మనకి వెంటనే గరిటో పెట్టుకోవడానికో దేనికి చిన్న స్పేస్ కూడా లేకపోతే కొంచెం కష్టం అనిపిస్తుంది అనమాట. అండ్ ఇంకొక మంచి ఆప్షన్ ఏంటంటే ఇలాగా ప్లేట్స్ వస్తాయి. సో ఆ ప్లేట్స్ డబల్ ప్లేట్ ఉండడం వల్ల ఏమైనా పడిపోయినా ఏమైనా కూడా మనం తీసి క్లీన్ చేసుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. సో స్పేస్ కూడా ఒక బర్నల్కి కొంచెం ఎక్కువ గ్యాపే వచ్చింది. రకరకాల సైజెస్ అండ్ అన్ని పెట్టుకున్నా కూడా మనకి సరిపోద్ది. అండ్ ఈ ఫస్ట్ బర్నల్ ఏదైతే ఉందో ఇది కొంచెం పెద్ద సైజ్ అన్నమాట, లైక్ ఉన్న 4 ఇది పెద్ద బర్నల్. అక్కడ ఉంది చూడండి అది బేబీ బర్నర్ అన్నమాట. ఆ బర్నర్లో లైక్ మనం పాలు అలాంటివి ఏమైనా కాచుకోవచ్చు. సో చిన్నది, చాలా క్యూట్గా బుజ్జిగా ఉంటుంది. సో అలా ఒక్కొక్కలాగా ఉంది, మిగిలిన 2 ఇంచుమించు సేమ్ ఉంటాయి, లైక్ మీడియం ఫ్లేమ్ వస్తుంది. సో వంట చాలా త్వరగా అయిపోద్ది. ఎక్కువ మంది 3 పెట్టుకోకూడదు అంటారు, 4 or 2 అంటారు. అలాగే మీకు 2కి సరిపోవట్లేదు అనుకుంటే మీరు ఈ మోడల్కి వెళ్ళొచ్చు. మనకి బయట కూడా దొరుకుతుంది, ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. సో రకరకాల సైజెస్వి పెట్టి చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. అండ్ క్లీనింగ్ అన్నీ కూడా చాలా సింపుల్. గ్లాస్ టఫ్ అండ్ గ్లాస్ అంటారు కదా, సో అది వచ్చేసింది. కానీ ఎప్పుడైనా టఫ్ అండ్ గ్లాస్ ఏదైనా యూజ్ చేసినప్పుడు వేడిగా ఉన్నప్పుడు చాలా నీళ్ళు కానీ అలా ఏం పడకుండా చూడాలన్నమాట. అంటే ఇప్పుడు మనం చపాతీలు ఏమైనా చేసుకొని ఆ స్టవ్ ఫుల్గా వాడేసిన తర్వాత చేతులకి ఉన్న వాటర్ ఏమైనా తుల్లడం, లేకపోతే కొంచెం నార్మల్ వాటర్ పడడం, అంటే వేడి టెంపరేచర్ తర్వాత దాని మీద చల్లటి పడితే ఆ గ్లాస్ ఇరిగిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అది ఈదనే కాదు, ఏ గ్లాస్ది యూజ్ చేసినా కూడా సేమ్ రూల్ అన్నమాట. సో అలా ఏం లేకుండా అలా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ సైజెస్ మీకు చూపించాను కదా, ఇంచుమించు అన్ని రకాల మనం ఇంట్లో వాడుకునేవి కూడా పెట్టేసుకోవచ్చు. అండ్ క్లీనింగ్ అన్నీ కూడా చాలా ఈజీగా సింపుల్గా అయిపోద్ది. సో అదన్నమాట, ఇదే మీకు చూపిద్దాం అనుకున్నాను. హోప్ అన్ని డీటెయిల్డ్గా క్లియర్గా చూపించాను అనుకుంటున్నా. ఇంకా ప్రైస్ ఒకసారి చూద్దాము ఎంత ఉంది ఇప్పుడు ఏంటి అనేది. సో ప్రైస్ కూడా మనకి ఎంఆర్పి అరౌండ్ 13,000 అలా ఉంటుంది, అండ్ మనకు వస్తుంది అరౌండ్ 9,000 అలా వస్తుంది. నేను తీసుకున్నది కూడా ఇంచుమించు 8,500 అలా తీసుకున్నట్టున్నాను. ఇప్పుడు అమెజాన్లో కూడా మనకి ఆఫ్టర్ బ్యాంక్ డిస్కౌంట్స్ అండ్ నార్మల్ ఎవ్రీ డిస్కౌంట్ తర్వాత మనకి అరౌండ్ 8,000కి వస్తుంది. సో రీజనబుల్లీ చాలా అఫోర్డబుల్ రేంజ్లోనే వస్తుంది అన్నమాట. ఇప్పుడు నార్మల్గా మనకి పెద్ద పెద్ద స్టవ్స్ అన్నీ కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి, బట్ దిస్ ఈజ్ వన్ కొంచెం రీజనబుల్ రేట్లోనే వచ్చిందని నేను అనుకుంటున్నా. అండ్ కింద మనకి నాబ్స్ ఉన్నాయి కదా, అవి మనం ఎత్తి కూడా పెట్టుకోవచ్చు. సో కింద క్లీన్ చేసుకునేటప్పుడు కూడా చాలా సింపుల్గా ఉంటుంది. అది నేను ఎక్కువ వాడట్లేదు, కానీ ఆప్షన్ అయితే ఉంటుంది అన్నమాట. సో అంతే, మళ్ళీ కలుస్తాను ఇంకో మంచి వీడియోతో. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బై బై, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. స్టే హ్యాపీ, స్టే సేఫ్, బై.